to two kinds of people. రెండు రకాల గుంపుల వారితో మాట్లాడటానికి మనము ధైర్యం చేయకూడదు. One is ఒకటి, people who are angry, ఎవరికైతే కోపంగా ఉంటారో వారితో మాట్లాడటానికి ధైర్యం చేయకూడదు. and the second, రెండవ గుంపు, people who are hungry. ఎవరికైతే ఆకలి ఉంటుందో వారితో. And I hope you are not hungry yet. కాబట్టి మీకు ఇంకా ఆకలి కావట్లేదని నేను అనుకుంటున్నాను. Are you feeling hungry? మీకు ఎవరికైనా ఆకలి అవుతుందా? Please let me know as soon as you feel hungry. ఒకవేళ మీకు ఆకలిందనుకోండి, వెంటే చెప్పండి. ఎందుకంటే మీతో మాట్లాడాలంటే నాకు కూడా భయమే. I will stop. నేను ఆపేస్తాను. Screen visible? Yes. Oh, thank you very much. Thank you very much. Sorry for keeping you waiting. దయచేసి కొద్దిగా ఆలస్యమైంది, మిమ్మల్ని ఎదురు చూపులు పెట్టాము, క్షమించండి. Well, strictly now you have experienced what disability means. ఇప్పుడు వైకల్యము అంటే ఏమిటో మీరు కూడా అనుభవించారు. Of course, that is a very short experience. అది చాలా క్లుప్తంగా కొద్దిసేపు మాత్రమే అనుభవించారు. I also have another fear. నాకు ఇంకో భయము కూడా ఉంది. You know, it is very difficult for pastors to sit without speaking. పాస్టర్స్ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చోవటం చాలా కష్టము. I don't know how you are bearing us. అసలు మీరు మమ్మల్ని ఏ విధంగా భరిస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. So I am very mindful of the fact that I am talking to God's servants. దేవుని యొక్క సేవకులతో నేను మాట్లాడుతున్నా అన్న ఉనికిలో ఉంటాను. And I am also afraid because I don't know how long I can keep you. నేను మిమ్మల్ని ఏ విధంగా నిశ్శబ్దంగా లేదా మౌనంగా ఏ విధంగా పెట్టగలనో నాకు కూడా తెలియదు. అది కూడా నాకు భయంగా ఉంది. So what I am going to show you, నేను మీకు ఇప్పుడు ఏదైతే చూయించనంటున్నానో I am not going to explain. నేను దాన్ని మీకు వివరించను. You know why? ఎందుకో తెలుసా? Because you are far better than me doing it. వివరించటంలో నాకన్నా మీరే బాగా చేయగలుగుతారు. So I am only going to show కాబట్టి కేవలం మీకు ఇప్పుడు నేను చూయిస్తాను. that which you already know. మీకు ఇప్పటికే తెలిసిందే నేను చూయిస్తాను. Firstly, మొట్టమొదటిగా where do we begin? ఎక్కడి నుండి ఆరంభిస్తాము? We should always begin from the beginning. మనము ఆరంభము నుండి ఆరంభించాలి. This is a fact. ఇది సత్యము. Are you able to read it both in Telugu and English? తెలుగులో ఇంగ్లీష్లో ఉంది, మీరు చదవగలుగుతున్నారా? Is this visible to you? అందరికీ కనబడుతుందా? Okay. So this is a very familiar words to all of us. ఇది మనందరికీ ఎంతో పరిచయం ఉన్న వాక్య భాగము. But very important one. ఎంతో ప్రాముఖ్యమైన వాక్య భాగము. And very valuable one. ఎంతో విలువైన వాక్య భాగము. You know why? ఎందుకో తెలుసా? God did not make any other being in his image. దేవుడు వేరే ఏ సృష్టిని లేదా దేనిని కూడా ఆయన స్వరూప్యములో చేయలేదు. There were angels before he created man. ఆయన దూతల ఎదుట మనుషులను సృష్టించాడు. There were angels దూతలు before man was created. మనిషి సృష్టించటానికి ముందుగా దూతలు ఉన్నారు. But God did not create his angels in his own shape. కానీ దేవుడు దేవదూతలను ఆయన స్వరూప్యములో సృష్టించలేదు. There are more powerful beings worshipping him all the time. ఎల్లప్పుడూ కూడా నిత్యము దేవుణ్ణి సృష్టించే ఎంతో శక్తివంతమైన సృష్టిగా ఉంటున్నాయి. But he chose to create only you and me in his image. అయినప్పటికీ కూడా దేవుడు కేవలము నిన్ను నన్ను మానవులను ఆయన స్వరూప్యంలో సృజించటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. Isn't it a wonder? ఇది అద్భుతము కాదా? He creating us. ఆయన మనలను సృజించటము. If you actually look at verse 26, words before this, మీరు దీనికన్నా ముందు మాటైన 26వ వచనాన్ని చూస్తే you will know the purpose. మీకు అక్కడ ఉద్దేశం అర్థమవుతుంది. Why did God create man in his image? ఎందుకు దేవుడు ఆయన స్వరూప్యములో నరులను సృజించాడు? Anybody? చదువుతాను, ఎవరైనా చెప్పగలుగుతారా? What is the reason? కారణం ఏంటి? Okay, to have fellowship with ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి. Something more? ఇంకా That is true.
అది నిజమే. ఇంకా because God was walking into the garden of Eden every day, దేవుడు ప్రతి దినము కూడా ఏదెను తోటలో నడుచుకుంటూ వచ్చాడు. and he was talking to Adam and Eve. ఆయన ఆదాము అవ్వలతో మాట్లాడాడు. So God really loved fellowship. దేవుడు నిజముగా సహవాసాన్ని ప్రేమించాడు. But there is something more important. ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఇంకోటి ఉంది. I will give you the chance to look at your verse 26, Genesis chapter 1 verse 26. దయచేసి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూసి జవాబు చెప్పండి. What is the reason? కారణం ఏంటి? Why did he create man? ఎందుకు మానవుని దేవుడు సృష్టించాడు? To rule all the creation. ఆయన సృష్టి యావత్తును ఏలుట కొరకు సృష్టించాడు. And therefore it was important for God to create man in his own image. ఆ కారణాన్ని బట్టి నరుణ్ణి దేవుడు ఆయన సొంత స్వరూప్యములో సృజించవలసి వచ్చింది. Nothing less, nothing more. దానికన్నా తక్కువగా ఎక్కువగా ఏది కాదు. That's all good. అదంతా మంచిదే. We also know what the trouble was. సమస్య ఏంటో మనకు కూడా తెలిసిందే. I'm not going there. నేను ఇంకా ఆ సమస్య వైపు చెప్పను. But కానీ as a consequence of the sin, పాపము యొక్క పరిణామమును బట్టి there is an important consequence. ఒక ప్రాముఖ్యమైన పరిణామంని ఎదుర్కోవాల్సి వచ్చింది. If you look at this very carefully, దీన్ని జాగ్రత్తగా మనము చూసినట్లయితే and this is the consequence. ఇదే దాని పరిణామము. What is the consequence? పరిణామం ఏంటి? This creation created, this body created in God's own image, ఈ దేవుని యొక్క స్వరూపంలో సృజించబడిన ఈ దేహము defiled. అది అపవిత్రము చేయబడింది. God never created us to die. దేవుడు మనము చనిపోవుట కొరకు సృష్టించలేదు. If that were to be the case, ఒకవేళ అది ఆయన ఉద్దేశమై ఉంటే he wouldn't have said to Adam, ఆయన ఆదాముతో ఈ రీతిలో చెప్పిండేవాడు కాదు. multiply this, multiply the earth, నువ్వు భూమిని నింపు విస్తరించు, and you have children. నువ్వు పిల్లలను కను అని ఉండేవాడు కాదు. When did he say this? ఆయన ఈ మాట ఆదాముతో ఎప్పుడన్నాడు? Not in chapter 3. 3వ అధ్యాయంలో అనలేదు. Right in the beginning. ఆరంభంలోనే అన్నాడు. Right in the words we have read. మనము చదువుకున్న మాటల్లోనే దాన్ని మనము చూస్తాము. So he created man. కాబట్టి నరుణ్ణి ఆయన సృజించి have more and more children. ఆయన సంతానమును వృద్ధి పొందించమని చెప్పాడు. And to live forever. ఆయన కొరకు లేదా ఇంకా నిత్యము జీవించమని చెప్పాడు. But now as because of the sin, కానీ ఇప్పుడు పాపమును బట్టి the body had to go back from where it has come. ఈ యొక్క దేహము శరీరము ఎక్కడ నుండి తీయబడిందో మరలా అక్కడికే వెళ్ళవలసి వచ్చింది. Where was it taken from? అది ఎక్కడి నుండి తీయబడింది? From the dust. అది మన్నులో నుండి తీయబడింది. And therefore God made it again to go back to the dust. కాబట్టి మరలా అపవిత్రము చేయబడిన ఆ దేహము మన్నులోనికి వెళ్ళులాగున చేశాడు. Please keep this in mind. దయచేసి దీన్ని మీ మనసులో ఉంచుకోండి. Now interestingly, in the whole book of Genesis, ఇప్పుడు ఆదికాండం అంతట్లో మీరు చూస్తే ఆసక్తికరమైనది, until almost chapter 19, 19వ అధ్యాయము వరకు we don't see any disability. మనము అక్కడ ఏ మాత్రము కూడా వైకల్యమును చూడము. And before coming here, దీనికన్నా ముందు రావటానికి ముందు looking at this, మనము దీన్ని చూసినప్పుడు and I was trying to see if there was a disability. When was it for the first time in the Bible? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వైకల్యం అనేది ఎక్కడ ఉందో నేను పరిశోధించాలనుకున్నాను. And we don't see the disability మనము వైకల్యమును చూడము until chapter 19. 19వ అధ్యాయము వరకు మనము చూడము. Are you able to see this? మీరు ఇక్కడ ఇది కనబడుతుందా? What is the context? ఇక్కడ సందర్భం ఏంటి? When did this happen? ఇది ఎప్పుడు జరిగింది? Genesis chapter 19 verse 11. ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనము. What was the context? అక్కడ సందర్భం ఏంటి? ఆదికాండము 19వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటి? Without looking at your Bible, if somebody can tell us. బైబిల్ని చూడకుండా ఎవరైనా చెప్పగలుగుతారా? సొదొమ గొమొర్రా. God's angels went to save Lot. దేవుని దూతలు లోతును రక్షించటానికి వెళ్ళినప్పుడు But the sin in
twin cities was so great. ఆ యొక్క జంట నగరాల్లో ఉండే పాపము ఎంత గొప్పదిగా ఉందంటే God had to strike them with blindness. దేవుడు వారిని అంధత్వముతో దాడి చేయవలసి వచ్చింది. That was the first time we'll see in the Bible the disability being mentioned. మొట్టమొదటిగా వైకల్యం అనేది బైబిల్లో రాయబడిన మొదటి సందర్భము ఇదే. God caused it. దేవుడే దాన్ని చేశాడు. And interestingly, that is not a permanent blindness. ఆసక్తికరమైనది అది శాశ్వతము ఉండే అంధత్వము కాదు. It was caused temporarily. అది తాత్కాలము కొరకు సృజించబడింది. When do we see the blind disability once more? మనము ఎప్పుడు ఈ యొక్క వైకల్యము అధికమవుట చూస్తామో? When was the other time we'll see it after this? దీని తర్వాత మరలా చూసే సందర్భం ఎక్కడుంది? Any idea? ఎవరికన్నా ఏదన్నా చెప్పగలుగుతారా? Before that? నిర్గమకాండము కన్నా ముందు. In fact, చెప్పాలంటే the first brotherly fight in the Bible happens మొట్టమొదటిగా సహోదరుల మధ్యలో జరిగిన గొడవ because his father was blind. ఎందుకొరకంటే వారి నాన్న గుడ్డివాడు, అంధుడు. చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు? You remember? ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? It is a fight between అది ఎవరి మధ్యలో ఉన్న గొడవ? Jacob and so that disability was because of the age. అక్కడ వచ్చిన వైకల్యము వయసును బట్టి వచ్చింది. Because Isaac was not originally blind. ఎందుకొరకంటే ఇస్సాకు పుట్టినప్పుడు గుడ్డివాడు కాదు. Of course, and Isaac was very intelligent. ఇస్సాకు ఎంతో తెలివైన వాడు. Even when Jacob came, యాకోబు వచ్చినప్పుడు కూడా what did he say? ఏమన్నాడు? Oh, your clothes look like your brothers. నీ యొక్క బట్టలు మీ అన్నవిలాగా ఉన్నాయి. But you are smelling like Jacob. కానీ నీ యొక్క వాసన యాకోబులాగా వస్తుందన్నాడు. Did he say that? అది అన్నాడా లేదా? Of course, whatever has to happen, it happened. ఏదైతే జరగాలో అదంతా జరిగిపోయింది. So this disability, this time, this is a disability caused by the age. ఇక్కడ వచ్చిన వైకల్యము వయస్సును బట్టి వచ్చింది. Why? ఎందుకు? Because the decay entered into man's body. మనిషిని యొక్క శరీరములో ఈ పతనము లేదా ఈ కృల్లిపోవటం అనేది ఆరంభించబడింది. Because this body had to go back. ఎందుకంటే ఈ దేహము తిరిగి మన్నులోనికి వెళ్ళిపోవాలి. So everybody, wherever most of the meetings I go, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కూడికలకు హాజరైనా everybody says, అందరంటారు all of us are temporarily abled. అందరిమి కూడా మనము తాత్కాలికంగా సామర్థ్యం కలిగిన వారము. Because at some point of time, ఎందుకొరకంటే మన జీవితంలో ఏదో ఒక సమయంలో you had to become disabled like some way or the other. మీరు ఒక విధానంలో కాకపోతే మరో విధానంలో వైకల్యముగా చేయబడతావు. After 70 years, God willing, 70 సంవత్సరముల తర్వాత దేవుని చిత్తమైతే, and probably your eyesight becomes weak. బహుశా నీ కన్ను దృష్టి కొంచెము మందగిల్లుతుంది. Your hearing will become weak. నీవు వినగలిగే సామర్థ్యము కూడా తగ్గుతుంది. Maybe you cannot walk the way you used to walk before. నువ్వు ముందు నడిచినంత బాగా నువ్వు నడవలేవు. So disability therefore is part of our body. కాబట్టి వైకల్యం అనేది మన దేహములో ఒక భాగముగా ఉంటుంది. It was made as a part of the body ever since the body fell in the Garden of Eden. ఎప్పుడైతే మానవుడు ఏదెను తోటలో పడిపోయాడో ఆ పడిపోయిన స్థితి నుండి వైకల్యము మానవ జీవితంలో భాగముగా చేయబడింది. That's exactly what we see in the life of Isaac. మనము ఇస్సాకు జీవితంలో దీన్నే మనము చూస్తాము. That is second. అది రెండవది. Thirdly, మూడవదిగా, very interesting, but we don't pay much careful attention to it most of the time. ఎంతో ఆసక్తికరమైన అనేక సందర్భములో మన యొక్క దృష్టిని దానిపైన మనము నిలుపము. We encounter the disability for the third time in a very different context. మనము ఎంతో వింతైన విధానములో వైకల్యమును మనము మూడవసారి చూస్తాము. Do you know where is in that? అది ఎక్కడుందో తెలుసా? Who is Isaac's son? ఇస్సాకు కుమారుడు ఎవరు? Patriarch. What was the patriarch? పితృలు ఎవరు? ఆ పితృడు Jacob. యాకోబు. What did you do? ఏం చేశాడు? He fought with God. తాను దేవునితో పోరాడాడు. While returning from his uncle, తన యొక్క మామ ఇంటి నుండి తిరిగి వచ్చేటప్పుడు, when he met God, దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, what was he doing? తానేం చేశాడు?
He was fighting with the God himself. దేవునితో పోరాడాడు తాను. What did God do? అప్పుడు దేవుడు ఏం చేశాడు? He touched the socket. తన యొక్క తొడను కొట్టాడు. And ever since then, ఇంకా అప్పటి నుండి he remained with his stick. యాకోబు కట్టె పట్టుకొని నడిచాడు. Please don't forget, the father of the Israelites చూడండి, ఇజ్రాయేలీయుల యొక్క తండ్రి is a locomotor person with locomotor disability. తాను ఎలాంటి వైకల్యంతో ఉంటున్నాడు? కుంటివాడుగా, సరిగ్గా నడవలేని స్థితి. And we read in the book, in the last chapters of the book of Genesis, మనము ఆదికాండము చివరి అధ్యాయంలో చూసినప్పుడు that he dies having his own cane in the hand. తన యొక్క కర్రను చేత పట్టుకొని చనిపోయినట్టుగా చూస్తాము. So ever since God touched his socket, తన యొక్క తొడను దేవుడు కొట్టినప్పటి నుండి he had to walk with the stick. తాను కర్ర పట్టుకొని నడవవలసి వచ్చింది. So the thirdly, కాబట్టి మూడవదిగా, this is a disability ఈ యొక్క వైకల్యము earned because of the fight with the God. దేవునితో పోరాడిన కారణాన్ని బట్టి తెచ్చుకున్నాడు. God touched his socket, దేవుడు తన యొక్క తొడను కొట్టి, but God didn't dislike him. కానీ దేవుడు తనను అయిష్టుడిగా చూడలేదు. Did he say, therefore you are not the patriarch? నువ్వు ఇప్పటి నుండి ఇంకా పితరుడు కాదు అని చెప్పాడా దేవుడు? No. చెప్పలేదు. He still remained a blessed son of the Abraham. తాను అబ్రహాము యొక్క ఆశీర్వాద పుత్రుడుగా తాను ఉన్నాడు. But there is one more thing. ఇంకో విషయం ఉంది. Fourthly, నాలుగవది, not only patriarch was the locomotor disabled, మన యొక్క పూర్వీకుడు, మన యొక్క పితృడు అతను వైకల్యము కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ who were Jacob's wives. యాకోబు యొక్క భార్యలు ఎవరు? Who was the first wife? మొదటి భార్య పేరు ఏం పేరు? లేయా. Jacob liked Rachel, యాకోబేమో రాహేలును ప్రేమించాడు. but Laban didn't like that idea, కానీ లాబానుకు ఈ ఆలోచన నచ్చలేదు. because Rachel had a elder sister. ఎందుకొరకంటే రాహేలుకు పెద్దక్కుంది. But why did Jacob like Leah? ఎందుకు యాకోబు లేయాని ఇష్టపడలేదు? And why did think socially? Forget about for the time being that you are a pastor, we are Christians. మీరు కొద్దిసేపటికి పాస్టర్ క్రైస్తవుడని మర్చిపోండి. Think about this conversation between Jacob and Laban. ఇప్పుడు లాబాను యాకోబుల మధ్యలో జరిగిన ఈ సందర్భాన్ని, సంభాషణను ఆలోచించండి. Do you remember the deceit? మీరు ఆ మోసమును అర్థం చేసుకుంటున్నారా? Laban said, okay, I'm going to give you my younger daughter to you. లాబాన్ అంటాడు, సరే నా చిన్న కూతుర్ని నీకు ఇచ్చి చేస్తాను. But what did you do? కానీ నువ్వేం చేయాలి? Because during those days, ఆ దినాల్లో in the Jewish in that particular region, యూదులు ఆ యొక్క ప్రాముఖ్యమైన ఆ స్థలములో ఉండేవారు. there is a practice of marriage. వారికి వివాహానికి ఒక పద్ధతి ఉండేది. That practice is practiced even today by Muslims. ఆ యొక్క పద్ధతి నేటి దినాన మహమ్మదీయులు పాటిస్తున్నారు. Do you know what is that practice? ఆ పద్ధతి ఏంటో తెలుసా? Once the marriage preparations start, ఒక్కసారి వివాహ సిద్ధపాటు ఆరంభించబడినప్పుడు the bridegroom cannot see the bride. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూడకూడదు. There is a cloth in between the both. వారి ఇరువురు మధ్య కూడా ఒక బట్టను అడ్డుగా పెడతారు. Only after the marriage they see each other. వివాహము తర్వాతే ఒకరిని ఒకరు చూసుకుంటారు. The boy is sit on this side, అబ్బాయిని ఇటువైపు కూర్చోబెడతారు, and the girl is sit other side. అమ్మాయిని అటువైపు కూర్చోబెడతారు. And in between the both there is a wall. వారిరువురు మధ్యలో ఒక అడ్డుగోడగా ఉంటుంది. You see the Muslims marriages, you can see this. మీరు మహమ్మదీయుల వివాహంలోకి వెళ్తే ఇది చూడగలుగుతారు. This is exactly what was happening there. ఇదే జరుగుతుంది అక్కడ. But who was sitting the other side? ఇటువైపులా అవతల ఎవరు కూర్చున్నారు? పెళ్లి కుమార్తె. This side is our brother Jacob. ఇటువైపేమో మన సహోదరుడు యాకోబు కూర్చున్నాడు. And that side? అటువైపు Laban was very clever to know how to exploit the tradition. చూడండి, లాబానుకు బాగా తెలుసు ఆచారాన్ని బాగా ఏ విధంగా ఉపయోగించుకోవాలని. Leah got married. కాబట్టి లేయాకు పెళ్ళయింది. Of course, later Rachel came. దాని తర్వాత రాహేలు వచ్చింది. But God also had his own way of teaching a lesson to Jacob. దేవుడు కూడా ఆయన సొంత విధానములో యాకోబుకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. What happened after the marriage? వివాహం తర్వాత ఏం జరిగింది? 1, 2, 3, 4. 1, 2, 3, 4. Leah had 4 sons. లేయా 4 కుమారులను కనింది. How many sons did Rachel have? రాహేలుకి ఎంతమంది కుమారులు? రాహేలుకి ఎంతమంది పిల్లలు?
Only two. ఇద్దరు మాత్రమే. That is also at the end. అది కూడా ఏదో చివరిలో జరిగింది. 11th and 12th boy. అది చివరిలో పుట్టిన 11, 12వ సంతానము. As a consequence, దాని యొక్క పరిణామముగా the two very important tribes actually come from the womb of Leah. లేయా యొక్క కడుపులో నుండి ఇద్దరు ప్రాముఖ్యమైన గోత్రికులు వస్తున్నారు. What are those tribes? ఎవరు ఆ ఇద్దరు ప్రాముఖ్యమైన గోత్రికులు? One is the Levites. ఒకటి లేవి గోత్రికులు, who are the priests. వారు యాజకులు. And the second one, రెండవది, which is so important because our Lord comes from that tribe. మన ప్రభువే ఆ గోత్రంలో నుండి వచ్చాడు. ఎంతో ప్రాముఖ్యమైన గోత్రము. What is the tribe? ఆ గోత్రం ఏంటి? Fourth, which is the Judah. నాలుగవ గోత్రము యూదా గోత్రము. But by the way, కానీ ఇప్పుడు I didn't still tell you the secret. నేను ఇంకా మీకు రహస్యాన్ని చెప్పలేదు. Why did Laban choose so worried about Leah? ఎందుకు లాబాను లేయాను గురించి అంతగా బాధపడ్డాడు? He could have married her to someone else. ఆమెను వేరే వారికి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి ఉండవచ్చు కదా. I'm sure of course Rachel was beautiful. రాహేలు చాలా చక్కదిగా ఉండింది, అనుమానం లేదు. But Leah was not ugly either. కానీ లేయా అంతగా చూడటానికి బాగుండేది కాదు. No, like not ugly either. Leah was equally good. క్షమించండి, లేయ కూడా సరి సమానంగా చక్కగానే ఉండేది. But what is the problem? కానీ ఆమెలో ఉన్న సమస్య ఏంటి? Leah, Bible says, బైబిల్లో రాయబడింది లేయాను గురించి. Leah had weak eyes. లేయాకు మందమైన కనుదృష్టి ఉండింది. In our modern terms, మన యొక్క ప్రస్తుత భాషలో చెప్పాలంటే Leah was a partially blind. లేయా ఆమె పార్షియలీ బ్లైండ్, అంటే కొద్దిగా చూసి కనబడకుండా ఉండింది. So what is our conclusion? కాబట్టి ముగింపు ఏంటి? Jacob was a person with locomotor disability. యాకోబు చూస్తేనేమో పాపము కుంటికాలు వాడు. And the mother of the Israelites, ఇజ్రాయేలీల యొక్క తల్లి, was a woman with weak eyes. ఆమె మందపు దృష్టి కలిగినది. Fathers and brothers, తండ్రిలో అన్నలో, I'm saying this only to let you know, నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను మీకంటే, this has never become a reason for God to keep them aside. దేవుడు అంటే వారిలో ఏదో లోపము ఉన్నదనే దేవుడు వారిని పక్కన పెట్టడానికి వారిలో ఉన్న బలహీనత కారణము కాలేదు. Perhaps God blessed Leah much more abundantly than Rachel. దేవుడు ఇంకా చెప్పాలంటే రాహేలు కన్నా అధికముగా లేయాను ఆశీర్వదించాడు. And God loved Jacob more than Esau. దేవుడు ఏశావు కన్నా యాకోబును ఎక్కువగా ప్రేమించాడు. Why? ఎందుకు? He was not looking at the body. దేహము వైపు దేవుడు చూడలేదు. God loved Jacob. దేవుడు యాకోబును ప్రేమించాడు. Because Jacob knew the value of the birthright. ఎందుకొరకంటే యాకోబు జ్యేష్ఠత్వము యొక్క ప్రాధాన్యత ఎరిగినవాడు. So this is the fourth. కాబట్టి ఇది నాలుగవది. Firstly, you had a body defiled. మొట్టమొదటిగా దేహము అపవిత్రము చేయబడట చూసాము. There was a disability brought by God's wrath. దాని తర్వాత దేవుని యొక్క ఉగ్రతను బట్టి వచ్చిన వైకల్యమును చూసాము. And then we also saw the disability onset of the age. మూడవదిగా వయసును బట్టి వచ్చిన వైకల్యమును చూసాము. And then Jacob bought the disability by fighting with the God. నాలుగవదిగా దేవునితో పోరాడుట ద్వారా యాకోబు తెచ్చుకున్న వైకల్యమును చూసాము. Fifthly, we also saw Leah had weak eyes, but God still loved her. ఐదవదిగా లేయా ఆమె మంద దృష్టి కలిగిన వైకల్యము ఉన్నప్పటికీ దేవుడు ఆమెను అధికముగా ప్రేమిస్తొచ్చాడు. And sixthly, ఆరవదిగా there's another interesting conversation which all of you know. ఇంకా మనందరికి ఎంతో సుపరిచితమైన ఒక సంభాషణ మనకు తెలుసు. You know this conversation. ఈ యొక్క సంభాషణ మనకు తెలుసు. You know Moses. మోషే తెలుసు కదా. What is Moses saying? మోషే ఏమంటున్నాడు? God, I can't speak. ప్రభువా, నేను మాట్లాడలేను. Moses was a very beautiful boy again. మోషే మరలా చూడటానికి ఎంతో సౌందర్యవంతుడు. Bible says that Moses was looking very beautiful as a boy when he was born. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మోషే బాలుడిగా జన్మించినప్పుడు చూడటానికి ఎంతో చక్కటి వాడని రాయబడింది. But what was the problem? కానీ సమస్య ఏంటి? He has a murmuring speech. తాను stammering speech. తాను మాట మద్యము లేదా నత్తిని కలిగిన వాడు. Moses was not lying. He is not telling a lie. మోషే అబద్ధం ఆడట్లేదు. It was true.
అది నిజమే. So he thought, తాను అనుకున్నాడు, therefore I am not competent to go and speak to Pharaoh. నేను ఫరో ఎదుట నిలబడి మాట్లాడే సామర్థ్యము కలిగిన వాడిని కాదనుకున్నాడు. Because in Pharaoh's court, ఎందుకొరకంటే ఫరో యొక్క రాజ్యములో there were people who had so much of people who can speak so eloquently. ఎంతో నైపుణ్యంగా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. There were great linguists. గొప్ప గొప్ప పరిజ్ఞానము కలిగిన వారు ఉంటారు. How does Moses know? మోషేకి ఏ విధంగా తెలుసు? Yeah, exactly. He was brought up in the palace. ఎందుకొరకంటే తను ఆ రాజ్యంలోనే పెరిగినవాడు, పెద్దయినవాడు. Till 40 years of his age, తనకు 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు he was part of the palace. తాను ఆ రాజ్యంలో ఒక భాగముగా ఉన్నాడు. He knows what Pharaoh means. ఫరో అంటే ఏంటో తనకు తెలుసు. He knows what it means to speak to Pharaoh. ఫరోతో మాట్లాడాలంటే ఏం సామర్థ్యం ఉండాలో తెలుసు. Therefore he is really afraid. కాబట్టి ఎంతో భయపడ్డాడు. What he did not realize, తాను ఏ విషయాన్ని గ్రహించలేదంటే, which the reason why God became so angry against him, దేవుడు ఎందుకు అంత కోపమును మోషే పట్ల కనుపర్చాడంటే, because the God is much greater than Pharaoh. ఫరో కన్నా దేవుడు ఇంకా గొప్పవాడై ఉంటున్నాడు. What is the God's arrangement? దేవుడు ఏమని చెప్పాడు? I know you can't speak. నువ్వు మాట్లాడలేవు అని నాకు తెలుసు. And therefore I am giving you an assistant. కాబట్టి నీకు సహకారిని నేను ఇస్తున్నాను. And Bhaskarai garu was saying that we should not keep people with disabilities in the church aside, neglect them. భాస్కరయ్య గారు అంటూ వచ్చారు, ఎవరైతే ఈ వైకల్యము కలిగిన వారు ఉంటున్నారో వారిని దేవుని మందిరములో పక్కన పెట్టొద్దు, వారిని కూడా మనలో ఒక వారిగా చూడాలని అన్నారు. But let us also add to it, దానికి జతపరుస్తూ ఇంకో మాట కూడా చెప్పాలి. not only just including them, వారిని అందరిలో కలిపి చూడటము మాత్రమే కాదు, depending on what they can do, వారు ఏం చేయటానికి సామర్థ్యము కలిగిన వారో గ్రహించి we should also add the assistance they need, help they need. వారికి కావాల్సిన సహకారులను, సహాయమును మనము జతపరచాలి. This is exactly what God is doing. దేవుడు ఇదే చేస్తున్నాడు. What is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? He is adding Aaron to Moses. అహరోనును మోషేతో జతపరుస్తున్నాడు. Because God knows Moses' heart. ఎందుకొరకంటే మోషే హృదయమును దేవుడు ఎరిగినవాడు. Perhaps Moses sacrificed his palace. బహుశా మోషే ఏం చేస్తున్నాడు? తన రాజ్యమును దేవుని కొరకు సమర్పించుకున్నాడు. Have you ever thought about this? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? If wanted, అనుకుంటే Moses would have been the next Pharaoh. మోషే తాను ఫరో అయి ఉండేవాడు. Isn't it the case? అది నిజం కాదా? If he chose to remain in the palace, ఒకవేళ తాను రాజ్యములో ఉండాలన్న నిర్ణయం తీసుకుని ఉండుంటే, because he was the son of the queen, ఎందుకొరకు తాను రాణి యొక్క కుమారుడు, he was adopted son of the queen, తాను రాణి యొక్క దత్త కుమారుడై ఉంటున్నాడు, and he would inherited as a prince, perhaps as a king. తాను రాజ్య కుమారుడిగా, ఇంకా చెప్పాలంటే రాజుగా అయి ఉండేవాడు. But Moses didn't like that. కానీ మోషేకి అది నచ్చలేదు. He left his palace. తన యొక్క రాజ్యమును విడిచిపెట్టాడు. And therefore God saw his heart, not his mouth. అందుకొరకే దేవుడు తన హృదయమును చూశాడు, తన నోరుని కాదు. And now when the time came, ఇప్పుడు సమయము వచ్చినప్పుడు he is now adding the help he needs. ఇప్పుడు తనకు కావలసిన సహాయమును దేవుడు జతపరుస్తున్నాడు. So when you include people with disabilities in your church, మీ యొక్క మందిరాలలో వైకల్యము కలిగిన వారిని మీరు కలుపుకున్నప్పుడు examine their heart. వారి యొక్క హృదయమును పరీక్షించండి. Look at their talent. వారి యొక్క తలాంతులను పరీక్షించండి. If they can add value to the ministry, ఒకవేళ పరిచర్యలో వారేమైనా విలువను జతపరచగలిగితే, you should not think twice to give them the help they need. వారికి కావలసిన సహాయమును అందించటానికి మీరు 2 సార్లు ఆలోచించవలసిన అవసరం లేదు. And this is nothing nowhere from except the Bible. This is exactly what God did. ఇది బైబిల్లో నుండి ఏదో వింతైనది కాదు, దేవుడు కూడా బైబిల్లో ఇదే రీతిలో చేశాడు. So far so good. ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. But I also know, but without talking about it, I can't close it. నేను దాని గురించి మాట్లాడకుండా ముగించలేను, నాకు తెలుసు. Even in the Bible, among the Christians, బైబిల్ గ్రంథంలో క్రైస్తవుల్లో కూడా there are superstitions. కొన్ని ఆచారాలు ఉన్నాయి, పట్టింపులు ఉన్నాయి. And of course, we draw those superstitions from the Bible itself. మనము ఆ ఆచారాలని బైబిల్లో నుండే తవ్వుకుంటున్నాము. Let me show you 2.
రెండు మీకు చూయిస్తాను. And this is a very sensitive subject, I understand. నాకు తెలుసు ఇదెంతో సున్నితమైన అంశమని. And I can't promise that I have the full answer. నాకు సంపూర్ణమైన జవాబు ఉంది నా దగ్గర అని కూడా నేను చెప్పలేను. But I want you to think about it. కానీ దీని గురించి మీరు ఆలోచించాలి. Are you reading this? మీరు ఇది చదువుతున్నారా? Perhaps some of you must have thought about it. బహుశా మీలో కొద్దిమంది దీని గురించి ఆలోచించుండవచ్చు. What is the Bible saying? బైబిల్లో ఏమని రాయబడింది? Leviticus 21:18. I'm sure you must have come across it. ఖచ్చితంగా మీరు దీన్ని చూసుండవచ్చు. What is the Bible saying? బైబిల్లో ఏమని రాయబడింది? A disfigured man, within one, the first rule is, ఎవరికైనా the first rule is, మొదటి నియమం ఏమిటంటే only the Levites can become the priests. లేవీయులో మాత్రమే యాజకులు కావాలి. And within the Levites, ఆ లేవీయుల్లో only the kinship of the Aaron should become the priests. ఎవరైతే అహరోను యొక్క సంతతి వారు ఉన్నారో వారే యాజకులు కావాలి. But there is a condition. కానీ ఒక షరతు ఉంది. Not one, actually, there are many conditions. ఒక్క షరతు కాదు, చాలా షరతులు ఉన్నాయి. One of, if you read Leviticus chapter 21, మీరు లేవియా కాండం 21వ అధ్యాయాన్ని చదివినట్లయితే you will see all these series of conditions. ఇక్కడ ఉండే ఆ షరతులన్నీ కూడా మీరు చూడవచ్చు. One of the conditions is, ఒక షరతు ఏంటంటే, the priest who goes to the throne to serve in the tabernacle, ఎవరైతే ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయటానికి యాజకుడు వెళ్తాడో they should have a perfect body. వారు పరిపూర్ణమైన శరీరము కలిగి ఉండాలి. Simply put, their body cannot be disfigured body. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వారి దేహములో శరీరములో ఎలాంటి లోపము ఉండకూడదు. And they should not marry divorced woman. అంత మాత్రమే కాదు, వారు ఏమాత్రము కూడా విడాకులు ఇవ్వబడిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. They should not go and attend the death ceremonies. వారు ఏమాత్రము కూడా భూస్థాపన కార్యక్రమములకు హాజరు కావద్దు. They cannot defile themselves. వారిని వారు అపవిత్రులుగా చేసుకోకూడదు. So many conditions. ఎన్నో షరతులు ఉన్నాయి. One among them is the condition of the perfect body. వాటిలో ఉండే షరతులో ఒక షరతు పరిపూర్ణమైన దేహము ఉండాలి. Taking this as a reference, దీన్ని వచనాన్ని ఆధారము చేసుకొని there are churches and the leaders, కొంతమంది నాయకులు, కొన్ని సంఘాలు ఉన్నాయి. they developed a superstition వారు ఒక ఆచారమును ఏ విధంగా వారు తీసుకొని వచ్చారంటే, that all disabled people are therefore secondary. వైకల్యము ఉన్న వారు అందరూ కూడా వారికి తక్కువ ప్రాధాన్యత, అసలు ప్రాధాన్యతనే ఇవ్వరు. Now, but what is the real theological interpretation of the disfigured body? ఈ యొక్క వైకల్యము కలిగిన దేహమును గురించిన వివరణ ఏముంటుంది, దాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు? Look at Isaiah chapter 51 and 14. You are looking at that as well? యెషయా గ్రంథము 52:14 కూడా చూస్తున్నారు కదా? 52. 52:14. What is it saying? అక్కడ ఏమని రాయబడింది? What does that refer to? అది దేనికి సూచించేదిగా ఉంటుంది? దేని సూచిస్తుంది? Who is this person who is disfigured? ఈ యొక్క వైకల్యము కలిగిన ఈ వ్యక్తి ఎవరు? Perhaps Jesus himself. యేసుక్రీస్తు ప్రభువారే. It says his body was even beyond human like. ఆయన ముఖము ఏమాత్రం కూడా స్వరూపము, సొగసు అంటే మనిషిని పోలిన రూపము ఏమాత్రం లేకుండా అయిపోయింది. Can somebody help us read it in Telugu? తెలుగులో చదవటానికి ఎవరైనా సాయం చేస్తారా? 52:14. వికారము. You can't even look at the body. మీరు అసలు ముఖమును చూడలేరు. Have you looked at Nick from Australia? ఆస్ట్రేలియా నుండి ఉన్న నిక్ గారిని ఎవరైనా చూసారా? నిక్. And also looked at the Johnny Eric Tata? United States? Johnny Eric Tata, యునైటెడ్ స్టేట్స్ నుంచి చూసారా? Probably God was the Christ was mustard much more than that. దానికన్నా వారికన్నా ఇంకా ఎంతో హీనముగా, ఇంకా ఎంత భయంకరంగా
క్రీస్తు మార్చబడ్డాడు. Then how do you read Leviticus 21:18 along with Isaiah 52:14? ఇప్పుడు లేవియా కాండము 21:18 యెషయా గ్రంథము 52:14తో పోల్చి ఏ విధంగా చూస్తారో. The first covenant needed perfection. కాబట్టి మొదటి నిబంధన పరిపూర్ణత కావాలి. That was symbolic. అది దేనికి సాదృశ్యంగా? అది కేవలము ప్రవచనముగా, అది సాదృశ్యముగా ఉంటుంది. But when the permanent sacrifice was made by our Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత కాలము కొరకైన బలి అర్పణ ఆయన గ్రావించినప్పుడు he condoned that perfection. ఆయన ఆ పరిపూర్ణతను ఖండించాడు. He demonstrated what imperfection can be. అసలు ఈ యొక్క పరిపూర్ణత లేని స్థితి ఏ విధంగా ఉంటుందో చూయించాడు. So the perfection that we see in the Leviticus, మనము లేవియా కాండములో పరిపూర్ణతను గురించి ఏదైతే చూస్తున్నామో it is a human impossibility. అది మానవ దృక్పథములో అసాధ్యము. That's exactly the reason why Christ came, did opposite to it. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినప్పుడు వ్యతిరేకముగా దానికి చేశాడు. He has shown it that the deformed body is perhaps is the sacrifice for the sin. ఆయన ఏం సాదృశ్యముగా చూయించాడంటే ఈ అపవిత్రముగా చేయబడిన దేహము అనేది లేదా దేహము అర్పణగా అర్పించబడుట చూయించాడు. Secondly, రెండవదిగా this is also another reason we find fellowship leaders often taking as a reference. మనము కూడా చాలాసార్లు సహవాసంలో ఉండే పెద్దలు దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఉంటారు. But let's also be very careful. మనము కూడా చాలా జాగ్రత్తగా ఉందాము. The reason Moses, the laws told people of Israel very strictly not to sacrifice defective animals. దేవుడు మోషేతో ఎంతో ఖచ్చితమైన నియమమును పెట్టాడు. లోపముగా ఉన్న ఏ జంతువుని కూడా అర్పణగా ఇవ్వకూడదు. Two reasons. రెండు కారణాలు. Of course, one is symbolic. మొట్టమొదటిగా సాదృశ్య రూపముఖంగా ఉంటుంది. Like the priests who are perfect, యాజకుడు ఏ విధంగా పరిపూర్ణుడో and the sacrifice should also be perfect. అదే విధంగా అర్పణ కూడా పరిపూర్ణముగా ఉండాలి. That is symbolic. అది సూచనాత్మకంగా ఉంటుంది. But the second reason is economic. రెండవ కారణమును మనము దృష్టించాలి. You can ask me, మీరు నన్ను అడగవచ్చు, brother, how do you know it is economic? సహోదరుడా, మీరు ఏ విధంగా ఇది ఎకనామిక్ గా ఉంటుందని చెప్పగలుగుతారు, సామర్థ్యంగా ఉంటుందని చెప్పగలుగుతారు? Look at this, Malachi chapter 1 and 18. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. What does that tell us? అదేం చెప్తుంది? After a point, ఒక భాగము తర్వాత people of Israel started taking all useless animals and started sacrificing them. ఇజ్రాయేలీల ప్రజలు పనికి మాలిన జంతువులన్నిటిని కూడా వారు తీసుకొని వెళ్ళి అర్పణగా అర్పిస్తున్నారు. Because they won't fetch them any money. ఎందుకొరకంటే అవి వారికి డబ్బుని సంపాదించి ఇవ్వలేవు. In the villages, ఊర్లలో if you have a hen, మీకు కోడి ఉందనుకోండి, if the hen hatches the eggs, కోడి గుడ్డు పెట్టినప్పుడు and then the chicks come from that. ఆ గుడ్డులో నుండి కోడి పిల్లలు వస్తాయి. The practice in the village churches is, ఊరిలో సంఘాలలో ఉండే అలవాటు ఏంటంటే, the first chick, when it becomes a hen or a cock, you have to take it and give it to the church. మొట్టమొదటిగా పిల్లగా అంటే కోడి పిల్ల ఏదైతే పుట్టిందో అది పెద్దగా పెరిగినప్పుడు దాన్ని తీసుకొని మందిరంలో ఇవ్వాలి. It is the first fruit. కాబట్టి అది ప్రథమ ఫలము. కాబట్టి Do you know what people do? ప్రజలు ఏం చేస్తారో తెలుసా? They wait for all the hens to grow. ఆ కోడిలన్నీ కూడా పెద్దగా అయ్యేంత వరకు చూస్తూ ఎదురు చూస్తారు. They look at the most defective hen or a cock. ఆ కోడిల్లో అన్నిట్లో కన్నా దేనికి ఎక్కువగా లోపంగా ఉందో, పనికిరాందో దాన్ని చూసుకుంటారు. They carefully take it and give it to pastor and say, pastor, please pray for us. ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని భద్రంగా పాస్టర్ అయ్యగారు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు దీన్ని తీసుకోండి, మా కొరకు ప్రార్థించండి అంటారు. Probably this is not able to walk. బహుశా అది సరిగ్గా నడవలేని కోడి ఉండొచ్చు, and probably very weak. లేదంటే ఎంతో బలహీనమైన కోడి ఉండొచ్చు. This is exactly what the people of Israel had a danger of doing. ఇశ్రాయేలీల ప్రజలు ఇదే విధముగా భయంకరమైన పనులు చేస్తొచ్చారు. So the law told them to be very careful about it.
కాబట్టి Therefore, they impose these restrictions. కాబట్టి నియమము వారికి ఎంతో ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఈ నియమమును వారు పాటించవలసి వచ్చిందే. And we cannot take it beyond that point. మనము దానికన్నా ఎక్కువగా దానికి వివరణ ఇవ్వకూడదు. You know why? ఎందుకో తెలుసా? Which do you want to believe? మీరు దేని మీద నమ్మాలనుకుంటున్నారు? Do you want to believe the Leviticus, or do you want to believe the Exodus, where God himself told Moses that he made all the blind, disabled, lame, mute, deaf? మీరు లేవియా కాండంను నమ్మాలనుకుంటున్నారా, లేదంటే నిర్గమ కాండములో దేవుడు అన్నట్టుగా గ్రుడ్డి వారిని, కుంటి వారిని, చెవిటి వారిని అందరినీ సమస్తమును కూడా దేవుడే సృజించాడు? You don't need any interpretation for what was God saying in the book of Exodus. నిర్గమ కాండములో దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి ఎలాంటి వివరణ కూడా మనకు అవసరం లేదు. Because God himself is telling Moses. ఎందుకంటే దేవుడే మోషేతో అంటున్నాడు. But in the book of Leviticus and other restrictions, prescriptions, లేవియా కాండములో ఉన్న వేరే నిబంధనలు అడ్డులు మనము చూస్తే very context specific, అవి ఎంతో అంటే సందర్భ సహితంగా ఉంటుంది. and we cannot impute to them what was more than needed. మనము ఎంతైతే అవసరమో అవసరమునకు మించి దానిని మనము పాటించకూడదు. Because we're all in the God's image, which is very clear. ఎందుకంటే మనమందరం ఈ దేవుని స్వరూపంలో సృజించబడిన వారము ఎంతో స్పష్టంగా ఉంది. I'll quickly finish. నేను త్వరగా ముగిస్తాను. Most importantly, ఎంతో ప్రాముఖ్యమైనది, many things were spoken about the Christ thousands of years before he was even born. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికన్నా వేల సంవత్సరాల ముందే ప్రభు జన్మను గురించిన ప్రవచనాలను చూస్తాము. One of the things it was very clearly told, ఒక ప్రవచనంలో ఎంతో స్పష్టంగా చెప్పబడింది, when he comes to the earth as the Lord, ఆయన ప్రభువుగా ఈ లోకమునకు వచ్చినప్పుడు he will heal the disabled. ఆయన వైకల్యము కలిగిన వారిని స్వస్థపరుస్తాడు. Recover the disability. ఆయన వైకల్యము కలిగిన వారిని బాగు చేస్తాడు. If you very carefully look at the 4 Gospels, మీరు 4 సువార్తలను జాగ్రత్తగా చదివినట్లయితే 70% time God was healing a disabled or somebody sick or talking to the poor people. 70 to 80% of the time he spent all his time only talking to people who were neglected and who were left out. 70 నుండి 80% వరకు దేవుడు ప్రభువు ఎవరితో సమయాన్ని గడుపుతూ వచ్చాడంటే వైకల్యం కలిగిన వారిని, గ్రుడ్డి వారికి చూపునిస్తూ, ఆయన ఎవరికైతే ఏ లోపముందో వారిని బాగు చేస్తూ, ఎవరైతే తృణీకరించబడుతూ వచ్చారో అట్టి వారిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు, వారితో సమయమును గడిపాడు. Because that is what was prophesied about him. ఎందుకంటే ప్రభుని గురించి అదే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. Psalmist wrote about it. కీర్తనకారుడు దీన్ని రాశాడు. Isaiah wrote about it. యెషయా ప్రవక్త దీని గురించి రాశాడు. Prophet Zechariah wrote about it. జకరియా ప్రవక్త రాశాడు. Prophet Micah wrote about మలాకి ప్రవక్త రాశాడు. it. Everybody who spoke about the Christ's first coming wrote about that he was going to heal the people. ఎవరైతే క్రీస్తు యొక్క జన్మను గురించి ప్రవచిస్తూ వచ్చారో వారందరూ కూడా ప్రభువు ఆయన స్వస్థపరుస్తాడు అని ప్రవచిస్తూ వచ్చాడు. Dear friends, కాబట్టి ప్రియ స్నేహితులారా, if we are his church, మనము ఆయన సంఘమైంటే, if we are his body, మనము ఆయన దేహము శరీరమై ఉంటే, what is our primary duty? మన యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి? To reach the unreached. ఎవరైతే చేరబడని వారు ఉంటున్నారో వారిని చేరుకునటము. Whom did God speak to in the near the well? దేవుడు బావి దగ్గర ఎవరితో మాట్లాడాడు ప్రభువు? Even his disciples didn't like him doing this. ఆయన శిష్యులు కూడా ప్రభువు ఆ విధంగా ఆమెతో మాట్లాడటము నచ్చలేదు, ఇష్టపడలేదు. Samaritans were untouchables in the Israel society. సమరయులు ఇశ్రాయేలీల సమాజములో వారు అంటురాని వారు. This country, you don't need an explanation what untouchability means. ఈ దేశంలో మనకు ఈ దీని గురించిన వివరణ అసలు అవసరం కూడా లేదు. In the Jewish society, యూదుల యొక్క సమాజంలో చూస్తే, and these people were living very separately far away from the Jewish. వీరందరూ కూడా యూదుల నుండి ఎంతో దూరముగా వారు జీవిస్తున్నారు. When she came to draw the water, ఆమె బావి నీళ్లు చేదుకునటానికి వచ్చినప్పుడు, had there been any other Jew,
అక్కడ ఒకవేళ వేరే యూదుడు ఎవరైనా ఉండుంటే he would have immediately ran away from there. ఖచ్చితంగా అక్కడ నుండి పారిపోయి ఉండేవాడు. But what was Jesus doing? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? Standing and talking to her. అక్కడ నిలబడి ఆమెతో మాట్లాడుతున్నాడు. Perhaps there was so much anxiety about the salvation because the Samaritans were also looking for the salvation. బహుశా అక్కడ రక్షణను గురించి ఎంతో ఆసక్తిని కనపరిచినట్టుగా మనం చూస్తాం. ఎందుకొరకు సమరయులు కూడా వారు రక్షణ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. And Christ was clarifying the woman about the salvation they were waiting for. వారు ఎదురు చూస్తున్న రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు ఒక స్పష్టతను ఇచ్చాడు. What are we doing today? ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాము? Are we talking to the unreached? మనము ఈ చేరలేని వారిని చేరుకుంటున్నామా? Again, I know only I can talk about my pastor in the village. నేను మరలా మా సేవకుడు మా ఊర్లో ఉండే అయ్యగారి గురించి చెప్తాను. Because I can't talk about any of you here. ఎందుకంటే ఇక్కడ మీ గురించి నేను మాట్లాడలేను కదా. Once you become a pastor in the village, ఒక్కసారి ఊర్లో మీరు సేవకులు అంటే పాస్టర్ అయిన తర్వాత you will immediately become a great friend of Sarpanch. మీరు వెంటే సర్పంచ్ కి మంచి స్నేహితులు అయిపోతారు. Of course, you are a big pastor in Hyderabad. హైదరాబాద్ లో మీరు పెద్ద పాస్టర్ అంటే You will become a good friend of chief minister. మీరు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి మంచి స్నేహితులు అయిపోతారు. That's not bad. అది మంచిది అంటే అది మంచిది కాదని చెప్పట్లేదు. But are you concentrating your primary objective? కానీ నీ యొక్క ప్రాముఖ్యమైన నీ యొక్క గురిని పైన నువ్వు దృష్టి ఉంచుతున్నావా? If we are Christ's body, ఒకవేళ క్రీస్తు యొక్క శరీరము మనమైతే we should do what Christ did. క్రీస్తు ఏం చేశాడో మనము కూడా అది చెయ్యాలి. Did Christ ever go to Pharaoh and Pilate? How did Christ go to Pilate? పిలాతు దగ్గరికి లేదా ఫరో దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా వెళ్ళి స్నేహం చేసినట్టుగా ఉంటుందా? లేదా పిలాతు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి స్థితిలో వెళ్ళాడో? He went to him. He was taken to him as a prisoner. ఆయనను ఒక బందివిగా ప్రభువును పిలాతు యొద్దకు తీసుకొని వెళ్ళారు. That was the only time he went and met him. ఒకే సందర్భంలో అదేసారి వెళ్ళి పిలాతును కలిసిన సందర్భం అదే. He had nothing to do with the politicians. రాజకీయ నాయకులతో అసలు సంబంధం లేకుండా ఉన్నాడు. Nothing to do with the leaders. లేదంటే నాయకులతో సంబంధం లేకుండా ఉన్నాడు. Most of his time he was spending with the sick. ఆయన సమయమును అధిక సమయమును బలహీనులతో గడుపుతొచ్చాడు. He was talking and touching the beggars. ఆయన అడుక్కునే భిక్షగాళ్ళతో ఆయన తాకుతూ వార్త సమయమును గడిపాడు. He brought to life the son of a widow. ఆయన ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతుకులాగున చేశాడు. And he went and sat and consoled the sisters who lost their only brother. ఎవరైతే ఉన్న ఒకే ఒక తమ్ముడిని కోల్పోయారో ఆ అక్కలతో వెళ్ళి ప్రభు ఓదార్చి వార్త సమయమును గడిపాడు. If we have to live like Christ, ఒకవేళ క్రీస్తు వలె మనము జీవించాలంటే isn't this what we are supposed to do? మనము చేయవలసిన పని ఇది కాదా? Of course, we are all included in it. మనమందరిమి కూడా దీంట్లో జతపరచబడిన వారమే. And the greatest thing is, గొప్ప విషయం ఏమిటంటే Christ never rejected any disabled who came for healing for him. ఎవరైతే వైకల్యము కలిగిన వారు స్వస్థత కొరకు ప్రభు యొద్దకు వచ్చారో వారిలో ఎవరిని కూడా ఆయన తృణీకరించలేదు. Beggars sometimes were shouting from the roadside. భిక్షగాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆ రోడ్డు పక్కన ఉండి ప్రభుని కేకలు వేసి పిలిచారు. Rabbi, 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 but the disciples hated it. బోధకుడా బోధకుడా అని బిగ్గరగా కేకలు వేస్తే శిష్యులు దాన్ని ద్వేషించారు. What did Christ do? కానీ క్రీస్తు ఏం చేశాడు? He stopped. ఆయన ఆగి said, bring them here. వారిని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాడు. And sometimes he went and asked them, what do you want? కొన్నిసార్లు ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలని అడిగాడు. The church today has a responsibility to talk to the people at the roadside. ఈ దినాల్లో సంఘమునకు ఈ వీధుల పక్కన ఉండే వారితో మాట్లాడే బాధ్యత ఉంది. But we are traveling by cars. కానీ మనము కారులో వెళ్తున్నాం కదా, ఏ విధంగా సాధ్యమో? We don't have time to look at the roadside. మనము రోడ్డు పక్కన చూసే సమయము కూడా లేదు. One appointment today here. ఒక అపాయింట్మెంట్ ఈ రోజు ఇక్కడ ఉంటుంది. Another appointment tomorrow somewhere. రేపు అపాయింట్మెంట్ ఇంకో దగ్గర ఉంటుంది. And our leaders and we as the church leaders, fellowship leaders don't have time for them. మనకు నాయకులుగా సంఘ పాస్టర్లుగా నాయకులుగా
వారి కొరకు మన దగ్గర సమయం లేదు. If this is the case, ఒకవేళ ఇదే ఈ విధంగా ఉండుంటే tomorrow's heaven would be empty, రేపు పరలోకము ఖాళీగా ఉంటుంది. because all these rich people are anyway not going to enter. ఎందుకొరకంటే ధనవంతులు ఏదో విధంగా పరలోకానికైతే ప్రవేశింపరు. You should concentrate on those who are ready to come. ఎవరైతే రావటానికి సిద్ధంగా ఉన్నారో వారిపైన దృష్టిని నిలపాలి. This is what Christ did. క్రీస్తు అదే చేశాడు. Finally, చివరిదిగా you know all this, I am not going to spend much time. ఇవన్నీ మీకు తెలుసు, నేను ఎక్కువ సమయాన్ని గడపను వీటి విషయంలో. You know this parable. ఈ యొక్క ఉపమానము మనకు తెలుసు. Of all the healings, అన్ని స్వస్థతల్లో కల్లా this is one healing that attracted lot of attention. ఈ యొక్క స్వస్థత కార్యమునకు ఎంతో ఆకర్షణ వచ్చింది. All healings mentioned in the Gospels సువార్తల్లో రాయబడిన అన్ని స్వస్థత కార్యాల్లో were just finished with 4 or 5 verses, maximum 7 verses. ఒకటి 2 4 లేదా 7 మాటలతో ముగించబడింది. But this healing, కానీ ఈ స్వస్థత, you know how many verses it was spent? ఎన్ని మాటలు చెప్పవలసి వచ్చిందో తెలుసా? 41 verses. 41 మాటలు. The whole chapter. అధ్యాయమంతా కూడా. So much significance for this healing. ఈ యొక్క స్వస్థతకు 41 మాటలు అంటే వచనాలు అంత ప్రాముఖ్యత ఉంది. I request you all to go, when you go back, to kindly read this chapter and meditate on it. దయచేసి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అధ్యాయాన్ని మీరు ఖచ్చితంగా ధ్యానించండి. I have only 2 things to say about it. దీని గురించి 2 విషయాలు నేను చెప్తాను. First, మొట్టమొదటి విషయము, the disciples asked the question. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్న అడిగారు. Are you, please look at that question very carefully. ఆ ప్రశ్నను చాలా జాగ్రత్తగా మీరు చదవండి. Is that a question? అది ప్రశ్నేనా? What kind of question is that? ఎలాంటి రకమైన లేదా ఎలాంటి ప్రశ్న? Is that a question? అసలు ఇది ప్రశ్నేనా? Good, thank you. Somebody said no, brother. ఎవరో సహోదరుడు అది ప్రశ్న కాదని చెప్పాడు. Actually, they are giving, it is a multiple choice question. మొట్టమొదటిగా చెప్పాలంటే అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాగా ఉంది. They are giving him A and B choices. వారికి ప్రభుకి ఏం చేస్తున్నారంటే ఎంపిక చేసుకుంటానికి జవాబులు ఇస్తున్నారు. మొదటి జవాబు, రెండవ జవాబు. Tick. దేన్నో ఒక దాన్ని టిక్ పెట్టాలి. Tick his sin. ఆ పాపమును టిక్ పెట్టాలా? Tick his sin. తన పాపమును టిక్ పెట్టాలా? Or his parents' sin. లేదంటే తల్లిదండ్రుల పాపమును టిక్ పెట్టాలా? Actually, they are not asking any clarification. నిజంగా చెప్పాలంటే వివరణ ఏది కూడా అడగట్లేదు. They have 2 answers. 2 జవాబులు ఉన్నాయి వారి దగ్గర. And they are asking God to select one answer for them. వారు ఏమంటున్నారంటే దేవుని ఆ 2 జవాబుల్లో ఒక్క జవాబుని నువ్వు ఎంపిక చేసుకొని మాకు చెప్పంటున్నారు. What did our Lord do? అప్పుడు ప్రభు ఏమన్నాడు? Very different answer. ఎంతో వింత లేదా ప్రత్యేకమైన జవాబు ఇచ్చాడు. Said, firstly, your question is wrong. మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నే తప్పు ప్రశ్న. And when Christ was answering this question, యేసుక్రీస్తు ప్రభువారు దీనికి సమాధానం చెప్పేటప్పుడు he was actually not saying anything new. ఏ నూతనమైన లేదా క్రొత్త విషయము చెప్పట్లేదు. Look at this. దీన్ని జాగ్రత్తగా గమనించండి. Ezekiel chapter 18:20. ఎజెకియేలు గ్రంథము 18:20. Shall we read it in Telugu? తెలుగులో చదువుతారు ఎవరన్నా? ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనము. Where is it written? ఎక్కడ రాయబడింది ఈ మాట? Is it New Testament? నూతన నిబంధనలోనా? It is the Old Testament. పాత నిబంధనలోనే ఉంది. Any Jew would have known it. ఏ యూదుడికైనా ఇది తెలిసే ఉంటుంది. Christ made it, God made it very clear. God made it very clear right in the beginning. దేవుడు ఆరంభంలోనే దీన్ని ఎంతో స్పష్టంగా చేశాడు. Sins cannot be inherited. పాపం అనేది అది తరతరాలుగా ఏమాత్రం బదిలీ చేయబడదు. If you are a sinner, ఒకవేళ నీవు పాపివైతే you will bear it. నీవు దాన్ని భరిస్తావు. And your son is a good. నీ యొక్క కుమారుడు మంచివాడైతే and he will bear the fruit. దాని యొక్క ఫలము తాను పొందుతాడు. Let me give you a very simple example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. We know David is a man of God's heart. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. But there was a time, కానీ ఒక సమయం వచ్చినప్పుడు, and
David made all preparations దేవుడు దావీదు అన్ని సిద్ధపాటు ఏర్పాట్లు to చేసుకున్నాడు build the temple. ఆ దేవుని యొక్క మందిరమును కట్టాలని. But what did God say? కానీ దేవుడు ఏమన్నాడు? David, I love you. దావీదు నువ్వంటే నాకు ఇష్టమే, You are a man after my heart. నా హృదయానుసారుడు నువ్వు. You fought very big wars. పెద్ద పెద్ద యుద్ధాలు నా కొరకు నువ్వు చేశావు. You are very, very faithful man. నువ్వు నా కొరకు ఎంతో నమ్మకంగా జీవించావు. Thank you making for all these preparations. ఇవన్నీ సిద్ధపాట్లు నువ్వు చేశావు, దానికి నీకు వందనాలు. But my dear son, కానీ నా ప్రియ కుమారుడా, you are not going to build the temple. నువ్వు నా మందిరమును కట్టవు, Your son is going to build it. నీ కుమారుడు కడతాడు. What was the reason? కారణం ఏంటి? Your hands are stinking with blood. నీ యొక్క చేతులు రక్తమయమయ్యాయి. Solomon built his temple because he did not fight wars. సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టాడు ఎందుకొరకంటే సొలొమోను యుద్ధాలు చేయలేదు. God's justice, very plain justice. దేవుని యొక్క న్యాయము ఎంతో సమానముగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. So if you commit sin, that is your problem. నువ్వు పాపము చేసావా, అది నీ సమస్య. This is exactly what Christ was saying to his disciples. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఇదే మాట అంటున్నారు. There is no provision for father's sin to get transferred to the son. తండ్రి యొక్క పాపము కుమారుడి పైన బదిలీ చేయబడదు. But he said something very, very beautiful, very important. కానీ ఎంతో ప్రాముఖ్యమైన చక్కటి మాట ప్రభు అన్నారు. He went further and said, ఇంకా ముందుకు వెళ్ళన్నారు. but God made him blind because God wants to be glorified through him. దేవుడు తనను గ్రుడ్డివారిగా చేసింది తన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనుకున్నాడని. I am not saying that every disability is for God's glory. అంటే నేను అన్ని వైకల్యములు దేవుని యొక్క మహిమార్థకరమై అని నేను చెప్పను. There are times when God might have to strike you because you are not listening to him. కొన్నిసార్లు దేవుడు నిన్ను కొట్టవలసి వస్తుంది ఎందుకంటే బహుశా నువ్వు ఆయన మాట వినకపోవటం ద్వారా. What did Christ say when he was on the earth? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఏమన్నారు? If your hand is making you commit a sin, ఒకవేళ నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచి పాపము చేయనట్లుగా చేస్తే cut it off. దాన్ని నరికివేయి. If your eye is causing you a sin, ఒకవేళ నీ కళ్ళు పాపము చేయలాగున నిన్ను చేస్తుంటే cut it off. దాన్ని తీసివేయి. If you don't do it, ఒకవేళ నువ్వు చేయకపోతే, and if God loves you, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, he will cut it off. ఆయన తీసేస్తాడు. That possibility is always there. ఆ సాధ్యము కూడా ఉంటుంది. But కానీ that cannot be the only reason. అదే ఒకే కారణము కాదు. I think I am running out of the time. ఇప్పటికే సమయం చాలా ఎక్కువగా తీసుకున్నాను నేను. I'll be finishing it in 5 minutes. 5 నిమిషాల్లో ముగిస్తాను. So the God is saying, కాబట్టి దేవుడు అంటున్నాడు, our Lord was saying, మన ప్రభు అంటున్నాడు, God wants to be glorified through his blindness. దేవుడు ఆ వ్యక్తి యొక్క అంధత్వమును బట్టి మహిమపరచబడాలనుకున్నాడు. And therefore the church has a responsibility to identify where exactly God wants to be glorified through our weaknesses and disabilities. కాబట్టి సంఘము కూడా సంఘములో ఎవరి యొక్క బలహీనత ద్వారా, ఎవరి యొక్క వైకల్యము ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడో దాన్ని గుర్తించాలి. Paul said this. పౌలు మాట అన్నాడు, there was a thorn in his flesh. తన యొక్క దేహములో ఒక ముళ్ళుండింది. And he concluded that was sufficient for God's grace. తానన్నాడు కదా, ఏ విధంగా ముగించాడు? దేవుని కృప దానికి చాలునన్నాడు. And therefore what is our approach? కాబట్టి మన యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి? In 2 minutes, 2 నిమిషాలు. we should have a fourfold approach. మనము ఎప్పుడు కూడా